అమెరికాను సర్వనాశనం చేసేలా, అమెరికాను బూడిద చేసేలా ఇరాన్ 2 రకాల ఆయుధాలను ఉపయోగిస్తుంది. ఒకటి మస్కిటో ఫ్లీట్, 2 సూసైడ్ బోట్. ఈ 2 రకాల ఆయుధాలను ఉపయోగిస్తుంది. ఏంటి మస్కిటో ఫ్లీట్ అంటే రెండో ప్రపంచ యుద్ధంలో వాడారు. ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ రష్యా మీద కూడా వాడింది. మస్కిటో ఫ్లీట్ అంటే మానవ రహితంగా ఉండేటువంటి ఒక పడవలు, చిన్నపాటి పడవలు. ఇవి సముద్రంలో శత్రువుల యొక్క నౌకల్ని ధ్వంసం చేసేస్తుంది. ఇవి 10 టన్నుల బరువు ఉంటాయి, రాడార్స్కి అందవు. అక్కడికక్కడే ఇవి వస్తున్నటువంటి నౌకల్ని ధ్వంసం చేసేస్తాయి, బూడిద చేసేస్తాయి. ఇప్పుడు హార్ముజ్ నది మీద కానీ, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే కలలు కన్నాడో ఇరాన్ ఆయిల్ని మొత్తం సొంతం చేసుకోవాలని చెప్పి ఆ తరహా నిఘా పెట్టారు. కానీ అక్కడికి విమానాలు, అమెరికా విమానాలు వెళ్ళడానికి కూడా సాహసం చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఇటువైపు నుంచి డ్రోన్స్ ఇరాన్ ప్రయోగిస్తుందో అనేటువంటి ఒక భయం అమెరికా సైన్యంలో ఏర్పడింది, ఇజ్రాయెల్ సైన్యంలో ఏర్పడింది. దానికి కారణం ఏంటి? టోటల్గా రాడార్ వ్యవస్థను దెబ్బతీసింది ఇరాన్, అమెరికా రాడార్ వ్యవస్థని. ఇప్పుడు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో, సముద్రంలో, ఎర్ర సముద్రంలో పైచేయిగా ఇరాన్ నిలుస్తుంది. దానికి కారణం మస్కిటో ఫ్లీట్. 2 సూసైడ్ బోట్. ఇది కూడా అంతే. సూసైడ్ బోట్ కూడా ఒక సూసైడ్ బోటు ఏ నౌక అయితే వస్తుందో, శత్రు దేశాలకు సంబంధించిన నౌక, వాటిని టార్గెట్ చేసి పేల్చేస్తున్నాయి. సో దీంతో ఇరాన్ జల మార్గంలోకి, ఈ సరిహద్దుల్లోకి ఎవరు ఎంటర్ కావడానికి సాహసం చేయట్లేదు.